వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. కలెక్టర్ కార్యాలయంలో వింతలు స్వీకరించిన మంత్రి కొండపల్లి ఎన్నో ప్రజా సమస్యలను తక్షణ పరిష్కారం చూపించామని వెల్లడి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి, వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చిన మంత్రి సంధ్యా రాణి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి దాఖలైన 2 నామినేషన్లు. సతీ సమేతంగా వచ్చి 3 సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన బొత్స సత్యనారాయణ. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్న జిల్లా కలెక్టర్ అంబేద్కర్. బ్లాక్ స్పాట్ల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తామన్న జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్. ఇక వివరాలకు వెళ్తే, ఉమ్మడి గోదావరి జిల్లాలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఏలూరు, అమలాపురంలో రైతులతో నేడు ఆయన సమావేశమయ్యారు. 674 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. గోదావరి జిల్లాలో 35,374 మంది రైతులకు 674.47 కోట్ల రూపాయల బకాయిల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వ హయాంలో సివిల్ సప్లైస్కు రైతులు ధాన్యం అమ్మారన్నారు. రైతులకు అప్పటి వైసీపీ సర్కారు నగదు చెల్లించలేదని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 84,724 మంది రైతులకు 1,674 కోట్ల రూపాయల బకాయిలను జగన్ ప్రభుత్వం పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం మొదటి దశలో 1000 కోట్లను రైతులకు పంపిణీ ఏర్పాటు చేసిందన్నారు. రాబోయే రోజుల్లో రైతులకు ధాన్యం అమ్మిన సొమ్ము 48 గంటల్లో చెల్లిస్తామని మనోహర్ తెలియజేశారు. రైతులకు 50% సబ్సిడీతో టార్పానీలు అందజేస్తామన్నారు. రైతులు, మిల్లర్లకు, దళారులకు, వ్యాపారవేత్తలకు భయపడవలసిన పని లేదని ఆయన స్పష్టం చేశారు. బ్యాంకులకు, పౌర సరఫరా సంస్థ చెల్లించవలసిన బకాయిలు మార్చి 30వ తేదీ నాటికి 10,000 కోట్ల బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉంటుందన్నారు. రైతులకు పంట బీమా ప్రీమియాన్ని ఉచితంగా ప్రభుత్వమే చెల్లించేలా యోచన ఉందని ఆయన పేర్కొన్నారు. తో పాటు మిమ్మల్ని నేను కోరేది ప్రభుత్వం తరఫున క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే మీరు పడిన కష్టాలు, పంట పండించడంలో మీరు ఎదుర్కొన్న అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి వైఫల్యాలను కూడా మీరు చూసి ఆ ఇబ్బందిని తట్టుకుని తరతరాలుగా మీరు మన జిల్లాకి మంచి పేరు వచ్చేటట్టు మీరు కష్టపడతానే ఉన్నారు. గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షోభంలో నెట్టేసింది. ఏ దుస్థితికి తీసుకొచ్చారంటే, కష్టపడి పండించుకునే ధాన్యాన్ని అమ్ముకున్నాక చేతికి మాత్రం సొమ్ము చేరలేదు. ప్రభుత్వం పైన ఒక భరోసాతో, ఒక నమ్మకంతో ప్రభుత్వం అనేక నిబంధనల్ని పాటించమని మీకు చెప్పినప్పుడు మీరు ఎక్కడ కూడా దాన్ని పొరపాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనల మేరకే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని తీసుకెళ్ళి కొనుగోలు చేస్తుంటే, అక్కడ కూడా అనేక సందర్భాల్లో మీరే చూశారు, మేము చూసాం ఏ విధంగా అక్రమాలు జరిగిపోయినాయో. స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ రైతు భరోసా కేంద్రాల వలన ఎంత నష్టం కలిగిందో మన రైతాంగానికి మనందరం చూసాం. గతంలో కూడా అకాల వర్షాల వలన తడిచిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు నిజంగానే ఇందాక బొలిశెట్టి శ్రీని గారు చెప్పినట్టు రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో మేము కళ్ళారా చూసాం. స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఈరోజు 2 నామినేషన్లు దాఖలయ్యాయి. మధ్యాహ్నం 1:45 మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ కలెక్టరేట్కు చేరుకుని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్కు 3 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. బొత్స వెంట ఆయన సతీమణి ఝాన్సీ, అరకు ఎంపీ తనుజారాణి, మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు, విశాఖ నగర మేయర్ హరి వెంకట కుమారి ఉన్నారు. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే సాంప్రదాయం ప్రకారం బొత్స సత్యనారాయణ ప్రమాణం చేశారు. షేక్ షఫీ ఉల్లా స్వతంత్ర అభ్యర్థిగా కూడా తన మద్దతుదారులతో ఈరోజు కలిసి వచ్చి ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. 1 సెట్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
విజయనగరం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదుదారులు పోటెత్తారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కారానికి అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి మొత్తం ఈరోజు 287 అర్జీలు అందగా భూ సంబంధిత గ్రామీణాభివృద్ధి శాఖ, పురపాలక శాఖ సంబంధించిన సమస్యలపై ఎక్కువగా వినతులు అందాయి. ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 182, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 31, విద్యాశాఖకు సంబంధించి 9, పురపాలక శాఖకు సంబంధించి 20, విద్యుత్ శాఖకు సంబంధించి 9, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 20, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి 6, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 3, DCHSకు సంబంధించి 5, హౌసింగ్ సంబంధించి 2 వినతులు వచ్చాయి. వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని మంత్రి ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. స్థానిక లోక్సభ సభ్యులు కలిసిటి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, డిఆర్ఓ అనిత కూడా వినతులు స్వీకరించగా వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇకపైన ఇష్యూస్ లేకుండా ప్రతి విలేజ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మండల అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందనే స్టేట్ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. స్టేట్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ వచ్చినా కూడా గ్రామ స్థాయిలో కూడా ఆ పరిపాలన వెళ్ళే విధంగా మనం తయారు చేసుకోవాలి. ప్రతి గ్రీవెన్స్ కూడా ఇప్పుడు నాకు వచ్చిన ఫీలర్ గ్రీవెన్స్ అయితే గత ప్రభుత్వంలో అన్యాయం అయింది సార్, మాకు ఏదైనా చూసి పెట్టండి అని. అవి ఆల్రెడీ మాకు వస్తున్నాయి, అవి కూడా మీ దగ్గరికి వస్తాయి. సో అవన్నీ కూడా యాజ్ పర్ రూల్ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వండి. అండ్ మరీ ముఖ్యంగా మీ అందరి సహకారం లేకుంటే మేమైతే మాత్రం వండర్ చేయగలం. మీరందరూ కూడా కొంచెం కోఆపరేట్ చేయండి. మన ఫలితాల విధానాన్ని ఏమైనా ఉంటే అది కరెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా మానిటరింగ్ అయితే జరుగుతుంది. అంటే మా స్థాయిలో కాకపోయినా సీఎంఓ గారి స్థాయిలో అయితే ప్రతి ఆఫీసర్ మీద కూడా మానిటరింగ్ జరుగుతుంది. మీ అందరి పర్ఫార్మెన్స్ బట్టే నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మీ తాలూకా ఏదైతే ఉందో ప్రమోషన్స్ కానీ ఏదైనా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఎక్సైజ్ చేస్తారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. రహదారి భద్రతా కమిటీ సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించారు. జిల్లాలో ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలు, కారణాలు, నివారణ చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బొక్కుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న 43 బ్లాక్ స్పాట్లను గుర్తించడం జరిగిందని తెలియజేశారు. జంక్షన్లు, ముఖ్యంగా జాతీయ రహదారితో స్థానిక రహదారులు కలిపే ప్రదేశాల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన చెప్పారు. ఇలాంటి చోట్ల ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అలాగే జాతీయ రహదారుల జంక్షన్ల వద్ద లైటింగ్ కూడా పెంచవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. కలెక్టర్ అంబేద్కర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ హెల్మెట్ వాడకంపై పోలీసు, రవాణా శాఖలు సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులంతా విధిగా హెల్మెట్ ధరించేలా వారిని చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్ కోరారు. అవన్నీ కూడా రెగ్యులర్ కోఆర్డినేషన్ చేసుకుని ఈ యాక్టివిటీ కండక్ట్ చేయడం, ఈ కాన్సెప్ట్తో పనిచేయండి. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఏంటంటే పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరయ్యారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా ఆమె పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కారం చూపించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. ప్రజలు ఎంతో ఆశతో, విశ్వాసంతో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్నారని ఆమె తెలియజేశారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారని, ఫిర్యాదును పరిష్కరిస్తే వారు సంతోషంగా ఉంటారని, ఫిర్యాదు సమర్పించేందుకు తాము పడిన బాధలన్నీ మర్చిపోతారని ఆమె అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తాము ఇక్కడికి వచ్చామని ఆమె సూచించారు. కార్యక్రమం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ భూములను సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని తెలియజేశారు. కుటుంబ సమస్యలపై కూడా అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని స్వీకరించి అక్కడే పరిష్కారం చూపించాలన్నారు. కుటుంబ సమస్యలను వీలైనంత వరకు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని, కుటుంబ సఖ్యతతో మెలిగి ప్రేమానురాగాలు పెంపొందించుకోవాలని, ఆస్తుల విషయంలో గొడవలు పోరాదని ఆమె కోరారు. ఉపాధి కోరుతూ యువత ఎక్కువగా వస్తున్నారని, వారికి ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి ప్లేస్మెంట్ కల్పిస్తామని మంత్రి తెలియజేశారు. విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని
జిల్లా ఎస్పీ వక్కుల్ జిందాల్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధించిన పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధించిన అధికారులకు తెలియజేసి వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ఈరోజు 42 ఫిర్యాదులను స్వీకరించారు. నగరపాలక సంస్థ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా వింతుల పరిష్కార వేదికకు ఈరోజు 4 వింతులు వచ్చాయి. పలువురు తమ సమస్యను వెల్లడిస్తూ వినతి పత్రాలను నగరపాలక సంస్థ కమిషనర్ మల్లయ్య నాయుడుకు అందజేశారు. ఆయా వింతుల పరిష్కారానికై సంబంధించిన విభాగాల అధికారులకు కమిషనర్ ఆదేశించారు. శానిటేషన్ సంబంధించి 1, హౌసింగ్కి సంబంధించి 2, ఇతర సమస్యలపై 1 చొప్పున వింతులు అందాయి. సిబ్బంది వింతలను స్వీకరించిన కమిషనర్ మల్లయ్య నాయుడు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సంబంధించిన అధికారులకు ఆదేశించారు. PGRS ప్రతి సోమవారం నగరపాలక సంస్థలో నిర్వహించడం జరుగుతుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏదైతే ఉందో దానిలో భాగంగా ఈ సోమవారం కూడా నగరపాలక సంస్థ ఫస్ట్ ఫ్లోర్లో నిర్వహించడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా ఒక సమస్య రావడం జరిగింది. అది కూడా టిడ్కో అమౌంట్స్ ఏదైతే ఉందో అప్పుడు కట్టారు, మాకు రిజిస్ట్రేషన్ చేశారు. సో మీకు ₹1,00,000 పేమెంట్ చేయడం జరిగింది. ₹50,000 అప్పుడు దానికి 365 హౌస్ కట్టమన్నారు. 365 ఉన్నాయి. ₹50,000 మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, కావాలి, తొందరగా ఇప్పించాల్సిందిగా కోరడం జరిగింది. ఈ సమస్యను కూడా ఇది ప్రభుత్వం యొక్క పాలసీ డెసిషన్లో భాగంగా ఉంది కాబట్టి ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ప్రభుత్వం వారు ఆల్రెడీ దీని మీద డేటా అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఎంతమంది ఉన్నారు, ఎంత అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని. సో ప్రభుత్వం నుంచి నిధులు జమ కాగానే వీటిపై కూడా చర్య తీసుకొని ఆ అమౌంట్ ఎవరైతే పేమెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా అమౌంట్స్ చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా నగరపాలక సంస్థలో మాకు వచ్చిన సమస్యలన్నింటినీ కూడా వివిధ సెక్షన్ హెడ్లతో రివ్యూ చేసుకోవడం జరగడం, ఏ విధంగా అడ్రస్ చేశారు, ఏది క్వాంటిటీగా ఉందా లేదా, ప్రాపర్గా అడ్రస్ చేశారా లేదని వెరిఫై చేసుకొని వాళ్ళ సమస్యలను ఎప్పటికప్పుడు రీవెరిఫికేషన్ చేసుకుంటూ 100% సంతృప్తి ఉండే విధంగా ప్రజలందరూ కూడా సాటిస్ఫై అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నగరపాలక సంస్థ సిబ్బంది మరియు నగరపాలక సంస్థ వివిధ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా వెరిఫై చేసుకొని ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసుకొని అవి ప్రాపర్గా రిడ్రెస్ అయ్యే లేదా అనేది 100% సంతృప్తి చెందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఆగస్టు 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చేపట్టిన హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి పౌరుడు జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ జెండా దేశం పట్ల తన దేశభక్తిని వెల్లడించాలని రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమలు సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో యువజన సర్వీసులు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద జాతీయ జెండాను చేతబోని ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి ఉద్యమంలో పాల్గొనడం దేశ పౌరుడిగా ప్రతి ఒక్కరి బాధ్యతని తెలియజేశారు. బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఖాళీలు మరియు సమస్యలపై నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగమాధవి సమీక్షించారు. భోగాపురం వెలుగు కార్యాలయంలో బీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. 4 మండలాల్లో వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న సీట్లపై ఆమె ఏఎస్డబ్ల్యూ రాజులమ్మతో పాటు హాస్టల్ సంక్షేమ అధికారులతో చర్చించారు. నియోజకవర్గంలోని వసతి గృహాలు ఎన్ని ఉన్నాయి, వాటి స్థితిగతులు ఏమిటి, ఖాళీలు ఎన్ని ఏర్పడ్డాయి అనే అంశాలపై కూలంకుషంగా చర్చించారు శాసనసభ్యురాలు నాగమాధవి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహారా బాధితుల కోసం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. ఎల్బీజీ భవన్లోని సహారా బాధితుల పోరాట కమిటీ సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 14వ తేదీన
అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో ఖాన్, శ్రీనివాసరావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి గౌరవనీయులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి సహారా బాధితుల పట్ల వ్యాఖ్యల్ని సహారా బాధితుల కమిటీ సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. 13-12 ఏళ్ల నుండి కూడా సహారా బాధితులు మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఖాతాదారులు, ఏజెంట్లు ఈ ప్రభుత్వానికి అలాగే ఆ యాజమాన్యానికి డిమాండ్ చేసినా ఈరోజుకి అత్యగతి లేదు. ఇప్పుడేమో పార్లమెంట్లో కొంతమంది లేవనెత్తినప్పుడు మేము డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఎవరు వచ్చి తీసుకోవడం లేదని చెప్పేసి పచ్చి అబద్ధాలు పార్లమెంట్ సాక్షిగా చెప్పడం అనేది చాలా దుర్మార్గం. దీనికి నిరసనగా ఇవాళ ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 14వ తారీఖున నిరసన ర్యాలీలు, రాస్తారోకో కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి సహారా బాధితుల జిల్లా కమిటీ నిర్ణయించింది. ఆ మేరకు జిల్లాలో ఉన్న సహారా బాధితులు అలాగే ఏజెంట్లు, ఖాతాదారులు అందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి ఈ జిల్లా కమిటీ తరఫున వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మండలంలోని అన్ని గ్రామాలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు సమన్వయంతో గ్రామాభివృద్ధికి స్వచ్ఛత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఎంపీపీ మావిడి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో కోర్సు డైరెక్టర్ ఎంపీడీఓ గంటా వెంకట్రావు అధ్యక్షతన ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరిగే పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచులకు రిఫ్రెషర్ శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మొదటి అంశంగా గ్రామ పంచాయతీ విధులు, బాధ్యతలు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లోని సెక్షన్లు మరియు కామన్ అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్లోని సెక్షన్లపై వివరించారు. పొల్యూషన్ అంటే పర్యావరణం అన్నది దెబ్బతినటం, ఇది కూడా ఇందులో ఒక కీలకమైన కారణం. అందుకే ఈ ప్రోగ్రాం గురించి ప్రభుత్వం అంత దృష్టి పెట్టడంలో కూడా కీలకం. ఇప్పుడు మనం చూస్తున్నాం పర్యావరణం, గతంలో చూస్తే వర్షాకాలం వర్షాలు వచ్చేవి అంతేనా, ఎండాకాలం ఎండలు, శీతాకాలం చలి. ఇప్పుడు అలా ఉన్నాయా? సో మనము దయచేసి ఈ కార్యక్రమం తాలూకా చాలా ఇంపార్టెన్స్ కూడా పర్యావరణం దెబ్బతినకూడదు అన్నది కూడా ఇందులో ఉన్నది ముఖ్యమైన ప్రభుత్వం తాలూకు ఉద్దేశం. అయితే ఇందులో ఒకటి మనము 2015లో మనకి యుఎన్ఓలోని ఆమోదించిన వాటిలో 215 నుండి 230 లోపు వేస్ట్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి సాధించవలసిన లక్ష్యాల్లో వాళ్ళు పెట్టుకున్నవి 17 లక్ష్యాలు పెట్టుకున్నారు. ఆ 17 లక్ష్యాల్లో మనకి ముఖ్యంగా ఉన్నదేంటి? ఒకటి ఆర్వా గోల్, అందులో ఉన్నది క్లియర్ వాటర్ ఒకటి, శానిటేషన్. అలాగే ఇంకా మనకి 11వ గోల్ ఒకటి ఉంది, అది దీనికి సంబంధించి సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. ఇవి ఈ గోల్స్ ముఖ్యమైనవి. ఆ గోల్స్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. అయితే మీకు ఇంకోటి కూడా గుర్తుంచుకోవాలి, మనకు ఫస్ట్ అయితే 1972లో లండన్లో 1900 మీరు సెక్రటరీస్ ముందు ఇవన్నీ జాగ్రత్త. పార్వతీపురం మంజం జిల్లా కలెక్టరేట్లో నాషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞా కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు, ఇతర ప్రాంతాల్లో ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. పార్వతీపురంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు హాజరైన మంత్రి ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. యువత డ్రగ్స్ వైపు వెళ్లవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. సమాజంలో రోల్ మోడల్గా ఉండాలని ఆమె కోరారు. మీరు మీ కుటుంబాన్ని పైకి తీసుకురావాలని, మీ తల్లిదండ్రులతో ఆనందాన్ని నింపాలని ఆమె ఉద్బోధించారు. దేశానికి తిరిగి ఇవ్వడం గురించి ఆలోచించాలి. యువత అలాంటి సామర్థ్యం ఉందని ఆమె అన్నారు. నాకు 100 మంది యువత ఉంటే దేశాన్ని మార్చగలను అనే స్వామి వివేకానంద సూక్తిని యువత స్ఫూర్తిగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శోభిక, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సేదు మాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి కేశవ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అయోధ్య బాలక్రామ్ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు పోల్బాగ్లోని సరస్వతి శిశు మందిర్ ప్రాంగణంలో
ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి బాలరాముడి వైభవంపై ప్రియ భాష్యం గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాముడు సమాజానికి ఆదర్శప్రాయులని కొనియాడారు. ప్రతి ఒక్కరూ శ్రీరామనామం జపించాలన్నారు. రాముడి జీవిత చరిత్రను తెలుసుకోవాలని తల్లిదండ్రులు వారి పిల్లలకు తెలియజేయాలన్నారు. ఆధ్యాత్మిక చింతనపై దృష్టి సారించాలని తెలియజేశారు. గోవులను సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కుసుమంచి సుబ్బారావు, బండారు చంద్రశేఖర్, దవడ సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డచ్చి వారు, మంగోలులు, గ్రీకులు, అరేబియన్లు, ఫ్రెంచి వాళ్ళు, తైమూరులు, చైనా వాళ్ళు, చివరికి తురుష్కులు, మహమ్మదీయులు, గజనీలు, గోరీలు ఎంతో మంది వచ్చారు. బ్రిటిష్ వారు వచ్చారు. ఎన్ని దేశాలు వచ్చినా అందరికీ కూడా అన్నం పెట్టేటువంటి ఏకైక దేశం. అందరికీ అన్నం పెట్టాము, హక్కును చేర్చుకున్నాం. కానీ వాళ్ళేమో మనకి ప్రేమను పంచలే, దుర్మార్గులండి. ఇంకా మనకి కనువిప్పు కలవడం లేదండి శర్మ గారు. ఇంతమందికి అన్నం పెట్టామా? ఒకే ఒక్క దేశం నిలబడిందండి. ఒక్క దేశం ఏదంటే ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశంలో రాజ్యాంగంలో రాసుకున్నారు, మాకు అత్యంతమైన ప్రియమైనటువంటి దేశం ఈ ప్రపంచంలో ఏదైనా ఉన్నదంటే మా జీవితాంతం కూడా రుణపడి ఉండేటటువంటి దేశం ఒక్క భారతదేశం మాత్రమే అని ఇప్పటికీ ఇజ్రాయెల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ మన దేశాన్ని గౌరవంగా పొగుడుతూ ఉంటారు. వారొక్కరేనని నిలబడ్డారు రుణం తీర్చుకునే దేశం. కానీ మిగతా అన్ని దేశాలు కూడా తల్లి పాలు తాగి ఆ తల్లి రొమ్ముని చీల్చినటువంటి దేశాలే, దుర్మార్గమైన దేశాలే, మనల్ని దోపిడీ చేసి మనల్ని వికలం చేసినటువంటి దేశం. వాడు పోతూ పోతూ ఈ దేశాన్ని పీడించి ఈ దేశంలో సంపద కొల్లగొట్టి పట్టుకుపోయి ఈ దేశంలో దిక్కుమాలిన మతాన్ని వదిలేశాడు. ఇక్కడ ఏమిటా మతం తెలుసు కదా మీ అందరికీ, అలోలోయ ఇదిగో గోయ్య. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్ష చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు కోరారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీలను వర్గీకరించి పాలించు అన్న సూక్తితో దేశంలో కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఎస్సీల వర్గీకరణకు సంబంధించి 2004లో ఇచ్చిన తీర్పును గౌరవించాలని తెలియజేశారు. 1950వ సంవత్సరంలో అప్పటి ఎస్సీ ఎస్టీ జనాభా నిష్పత్తి ప్రకారం 15% రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఇప్పుడు రిజర్వేషన్లు పెంచవలసిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ రంగంలో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు కల్పించాలని, ప్రభుత్వం నిర్దిష్టమైన సమాచారం లేకుండా రిజర్వేషన్ల వర్గీకరణ చేస్తే ఆందోళన చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాట సమితి నాయకులు పాండ్రంకి వెంకటరమణ, పాండ్రంకి శ్రీనివాసరావు, రామప్పుడు తదితరులు పాల్గొన్నారు. ఒకటో తారీఖున ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఉపవర్గీకరణ చేయవచ్చు అని పేర్కొన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పుని మేము సుప్రీంకోర్టు తీర్పుగా భావించడం లేదు, నరేంద్ర మోడీ తీర్పుగా మేము భావిస్తున్నాం. నరేంద్ర మోడీ వచ్చి గత 10 ఏళ్లలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు. అందులో భాగంగానే న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి రామ మందిరం తీర్పు కానీ, అలాగే మరి ట్రిపుల్ తలాక్ తీర్పు కానీ, అలాగే అయోధ్య తీర్పు కానీ, బాబ్రీ మసీద్ తీర్పు కానీ, ఇలాంటి తీర్పులన్నీ కూడా ఆయనకు అనుకూలంగానే వచ్చినాయి. కాబట్టి న్యాయ వ్యవస్థ నరేంద్ర మోడీ గారికి లొంగిపోయిందని చెప్పేసి మేము ఘంటాబద్ధంగా చెప్తున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారు గత 10 ఏళ్లలో మతంతో విన్యాసం ఆడారు. ఆ మతం తాలూకు ముసుగు అనేది ఈరోజు ప్రజలు తెలుసుకున్నారు. ఆయన్ని మొన్న ఎన్నికల్లో తిరస్కరించారు. ఇక లాభం లేదు, మతాన్ని పట్టుకుంటే మనకు జరగదని చెప్పేసి ఈరోజు కులంతో విన్యాసం ఆడాలన్నటువంటి ఆలోచనకే ఆయన వచ్చారు. అందులో భాగంగానే ఎవరు అడగకుండానే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణతో పాటు ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ అనే అంశాన్ని కూడా లేవనెత్తాడు. అలాగే ఎస్సీ ఎస్టీలో క్రిమినల్ ఏరియా అన్నటువంటి ఒక అంశాన్ని ఎవరు కోర్టుకి వెళ్లకుండానే న్యాయవాదులు ఊరకనే దాని గురించి కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పాయి. అంటే వీళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్టీ ఎస్టీలతో వీళ్ళు ఆటలాడుకుంటున్నారు. ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేస్తున్న బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నాడు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గత ప్రభుత్వ హాయంలో మద్యం షాపుల్లో ఉద్యోగులు చేరిన తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం మద్యం పాలసీని మారుస్తామని ప్రకటిస్తుందని,
తామంతా ఆందోళన చెందుతున్నామని తెలియజేశారు. ప్రభుత్వం మద్యం షాపును తొలగిస్తే తమ పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మంది ఉద్యోగులు ఉన్నారని, జిల్లాలో 1000 మంది వరకు ఉద్యోగులు ఉన్నారని, ప్రభుత్వమే ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలను నియమించాలని కోరుతున్నారు. మంది అంటే 15,000 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి కనుక గవర్నమెంట్ పాలసీ ఏం తీసుకున్నా సరే మా యొక్క 15,000 మంది కుటుంబాలకి కూడా భద్రత కల్పించాలని కోరుచున్నాం. ఈ యొక్క 15,000 మంది ఎంప్లాయీస్ని కూడా వేరే యొక్క డిపార్ట్మెంట్లో కానీ లేదా వేరే అవుట్సోర్సింగ్లో కానీ మాకు ఉద్యోగ భద్రత కల్పించవలసిందిగా కోరుచున్నాం. దయచేసి గవర్నమెంట్ ఏ యొక్క నిర్ణయం తీసుకున్నా మా యొక్క కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మన యొక్క విజయనగరం జిల్లా పరిధిలో 791 మంది స్టాఫ్ ఉన్నారు కనుక గౌరవ ప్రభుత్వం మా అందరినీ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని వేరే డిపార్ట్మెంట్లోకి మెర్జ్ చేయవలసిందిగా కోరుచున్నాం. విజయనగరం సీతారామసాగర్ రజక వృత్తిదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. చాకిదేవ్కు స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. రజక వృత్తిదారులు అనుభవంతో ఉన్న కొండవెలగడ మార్గంలో గల రేవును రజకులకు కేటాయించి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ భూమిని ఆక్రమించడానికి కొందరు ప్రయత్నాలు చేయడంతో కోర్టులో కేసులు నడిచాయని తెలియజేశారు. పెద్ద రేవులకు ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఉన్న 13 ఎకరాల 7 సెంట్ల భూమిపై అక్కడ జీవనం సాగిస్తున్న రజకుల పేరున హక్కులు కల్పించాలని, దోపిఖానాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు రజకుల పట్ల ధర్నా కార్యక్రమం పెట్టాము. ఈరోజు అయితే రజకులకి ఎక్కడికి వెళ్ళినా స్థలం అనేది గవర్నమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఏ పేపర్ అడిగితే పేపర్ ఉందా మీకు ఏ హక్కు ఉందా అక్కడనే ఒకసారి జాయింట్ కలెక్టర్ గారు అడిగారు మమ్మల్ని. అంటే హక్కు మీకు కల్పిస్తాం కానీ కాగితం రూపంగా ఇవ్వనంటున్నారు. అది ఎంతవరకు ఎవరైనా సైట్ రిలీజ్ పేపర్లో వస్తున్నారు, మీకు ఏ కాగితం ఉంది అని దౌర్జన్యాలు దిగుతున్నారు. అక్కడే తాగుడు గంజాయి అనేసి చాలా న్యూసెన్స్ చేస్తున్నారు. అది పెద్దరేలోనండి, అదే 18 ఎకరాలు 1 అండి, 19 2 అండి. ఆ దాంట్లో మాకు రజకులకి హక్కు కల్పిస్తారని ఈనాడు కూడా మన రైలు పట్టాలో తవ్వే దారులండి నీరు లేక చాలామంది వలసలిపోయే రోజులు వచ్చాయండి. మాకు ఇప్పుడు ఊటగడ్డ అంటే చాలా పెద్ద పేరు. అలాంటిది ఊటభూమి లేక రజకులు చాలా అన్యాయంగా బాధపడుతున్నాం. ఒక దోబిఘాట్ మాకు కావాలని భారీ ఎత్తున పోరాటం జరుగుతుందండి. అలాగే మీడియా మిత్రులు జిల్లాలో 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ సీజన్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల పైబడి అధికారులు ధాన్యం సేకరణ జరిపారని, దానికి సంబంధించిన రవాణా హమాలీ ఛార్జీలు తక్షణమే చెల్లించాలని జిల్లా రైతు సంఘం నాయకులు రాంబాబు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. పరిష్కార వేదికలు ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం సేకరణ సమయంలో రవాణా ఖర్చులు హమాలీ ఖర్చులు రైతులే పెట్టుకుని ధాన్యం అందించారని, అధికారులు రైతులకు చెల్లించవలసిన రవాణా హమాలీ ఛార్జీలను నేరుగా వారికి చెల్లించకుండా ఏజెన్సీలతో కలిసి అన్యాయం చేశారని తెలియజేశారు. అధికారులు ఎప్పటికైనా చర్యలు వెంటనే చేపట్టి రైతులకు ఇవ్వాల్సిన రవాణా ఛార్జీలు హమాలీ ఛార్జీలు తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 2021-22 ఖరీఫ్ సంబంధించి ధాన్యం కొనుగోలు ఏజెన్సీల ద్వారా ప్రభుత్వం సుమారు 4 లక్షల పైచీలకు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. వాటికి సంబంధించి సుమారు 55,000 మంది రైతుల తాలూకా ఖలాసీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు గత 2 ఏళ్ల నుంచి విడుదల చేసిన ఈ కొనుగోలు ఏజెన్సీలు కానీ అలాగే ట్రాన్స్పోర్ట్ చేసి సివిల్ సప్లై కానీ రైతులకు అందించకుండా చేశారు. అలాగే ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ బినామీ ఏజెన్సీ పేరు పెట్టి మొత్తం దాని పేరున నమోదు చేశారు. ఈ విషయాల మీద ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి జాయింట్ కలెక్టర్ గారి దృష్టి పెట్టాం. అవి చెల్లించమని కూడా ఆర్డర్ వేసినా ఎక్కడ ఏ కొనుగోలు ఏజెన్సీలు కూడా ఖలాసీ ఛార్జీలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. అలాగే ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ డబ్బులు కూడా వెంటనే రైతాంగంకి ఎవరితో లేరో వాళ్ళకి వెయ్యాలని ఈ సందర్భంగా ఈరోజు జిల్లా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. జిఎం వలస మండలం గౌరీపురం గ్రామంలో విషాదం నెలకొంది. పెళ్లి బాధ్యాలు మోగవలసిన ఇంట చావు బాధ్యాలు మోగాయి. ఆదివారం తమ్ముడు లక్ష్మణరావు పెళ్లికి ఏర్పాటు చేస్తూ ఉండగా విద్యుత్ షాక్తో అన్న చంద్రశేఖర్ మృతి చెందారు. ఈ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. దీంతో వివాహం ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
విజయనగరంలోని పెద్ద చెరువు నీటి శుద్ధి ప్లాంట్ను పునఃప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వారు ప్రజాప్రతినిధులకు, అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో పెద్ద చెరువులు నీటిని శుభ్రం చేసేందుకు ఏర్పాటు చేసిన నీటి శుద్ధి ప్లాంట్ను పూర్తి చేయాలని టీడీపీ నాయకులు కోరుతున్నారు. ఈ ప్లాంట్ నిర్మాణం జరిగితే పెద్ద చెరువు నీరు శుద్ధి అవుతుందని, పర్యాటకంగా ఎంతో అభివృద్ధికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి చేయాలని వినతి పత్రాన్ని అందజేశామని తెలియజేశారు. మురికి నీటి శుద్ధి కర్మాగారాన్ని మరి ప్రారంభించడం జరిగింది. అయితే అది కంప్లీట్ అవ్వడానికి 15 నెలలే నిర్ణీత గడువు. 12 నెలల్లో మరి 80% పనులు పూర్తయిపోయాయి. ఆ తర్వాత వచ్చిన గత గవర్నమెంట్లో కనీసం కూడా కదలకపోవడం వల్ల 20% పనులు కూడా ఇవాళకి అవ్వక ఆ ప్రాజెక్టు ప్రజల వినియోగంలోకి రాలేదు. కాబట్టి ఆ 20% పనులు పూర్తి చేసి ఆ పెద్ద చెరువులో ఒక ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకురావడానికి ఆ ప్లాంట్ పూర్తి చేయాలని మంత్రి గారికి, కలెక్టర్ గారికి విన్నవించాం. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు విపరీతమైన మత్స్య సంపద కూడా ఈ కాలుష్యం తగ్గడం వల్ల మరి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎంత త్వరితగతిన పూర్తి చేస్తే అంత బాగుంటుందని విజ్ఞప్తి చేశాం. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టర్ కార్యాలయంలో వింతలు స్వీకరించిన మంత్రి కొండపల్లి, ఎన్నో ప్రజా సమస్యలను తక్షణ పరిష్కారం చూపించామని వెల్లడి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి, వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చిన మంత్రి సంధ్యారాణి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి దాఖలైన 2 నామినేషన్లు. సతీ సమేతంగా వచ్చి 3 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన బొత్స సత్యనారాయణ. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్న జిల్లా కలెక్టర్ అంబేద్కర్. బ్లాక్ స్పాట్ల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు ఏర్పాట్లు చేస్తామన్న జిల్లా ఎస్పీ మక్కుల్ జిందాల్. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.